ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష్ణుమూర్తి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంకా వరంగల్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి భక్తుల దర్శనానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విష్ణుమూర్తి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇటు విష్ణుమూర్తి ఆలయాలకు సంబంధించి కూడా ఇటు భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇటు బారుదిన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఇటు ఎక్సైజ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాము. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు వెంకటేశ్వర స్వామిని ఆలయానికి అయితే పోటెత్తుతున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆలయాలకు అయితే చేరుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఎక్సైజ్ కాలనీలో ఉన్న ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకులు అనంతసాయి గారు ఉన్నారు. ఇటు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ప్రత్యేక రోజు ఏంది, అసలు వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎలాంటి పూజలు నిర్వహిస్తారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా ప్రత్యేకత ఏంటి? శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగేతు మంగళం. జై శ్రీమన్నారాయణ. మన ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు ధనుర్మాసోత్సవంలో భాగంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలువబడేటువంటి ఒక పెద్ద ఏకాదశిని ఈరోజు పురస్కరించుకొని ఒక పెద్ద పండగలాగా వాతావరణంలాగా భక్తులు పోటెత్తుతూ జనసంఖ్యారంలో ఆలయానికి విచ్చేస్తున్నారు. వివిధ అర్చనలు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ప్రస్థానం ఎక్కడి నుంచి వస్తున్నది, దాని వృత్తాంతం ఏంటనేది తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి ఉంటుంది. అలాగే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. స్వామివారు ఆ రోజు పవలింపు సేవ చేసి ఆ 4 మాసాలు చాతుర్మాస్య దీక్ష కింద ఉండి ముక్కోటి ఏకాదశి నాడు స్వామి మేల్కొని నిద్రలేచి పరమపదనాథుడిగా ఉభయనాంచారులు అంటే లక్ష్మీ గోదా సమేత ముగ్గురు అమ్మవార్లతోటి కూడి ఉన్నటువంటి పరమపదనాథుడిగా స్వామివారు దర్శింపజేసి వైకుంఠ ద్వారాలు తెరుచుకొని కూర్చొని స్వామివారు నిలబడి కూర్చొని ఉంటారు. దానిని పురస్కరించుకొని ముక్కోటి దేవతలంతా కూడా తండోపతండాలుగా వెళ్ళి స్వామిని దర్శించుకొని మరి ప్రజలంతా కూడా భూలోకంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సభిక్షంగా ఉండాలి అని చెప్పి స్వామివారిని ఈ ముక్కోటి దేవతలంతా కూడా కోరుకుంటూ మనందరి గురించి ప్రజలందరూ బాగు కోరుకు ఉండాలని చెప్పి మనకి తెలియజేస్తారు. దీనినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పలు పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా ఆ తిరుపతి తర్వాత ఏకైక ఆలయం హన్మకొండలోని ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు హోమాలు కూడా నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యనిర్వాహకులు ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో వారితో మాట్లాడదాం. చెప్పండి, తిరుపతి తర్వాత అతిపెద్ద తిరుపతి దేవాలయం తర్వాత హన్మకొండలో ఉన్న ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం మాత్రమే ఇక్కడ నిత్య కళ్యాణం కావచ్చు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఈ ఆలయం నిర్మించారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? జై శ్రీమన్నారాయణ. ముందుగా భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరు అడిగినట్టుగా 1982 సంవత్సరంలో బాలాలయంగా ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో 1988 జూలై 2న శ్రీ తిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారి చేత ప్రతిష్ఠింపబడ్డది. ఇది దేవాలయం చిన్నది అయినప్పటికీ కూడా ఇక్కడ నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవంతో పాటు నిత్య కళ్యాణం, నిత్య హోమము చాలా విశేషంగా జరుగుతుంది. దాని తర్వాత ఉదయం ఆరగింపు, మధ్యాహ్నం ఆరగింపు, సాయంత్రం కూడా ఆరగింపు అవుతుంది. ఇవే కాకుండా శ్రవణానికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం, ప్రతి ఏకాదశికి శ్రవణానికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం, ఉత్తరకు అమ్మవారికి అభిషేకం, పుబ్బకు గోదా అమ్మవారికి అభిషేకం. వీటితో పాటు ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినప్పటికీ కూడా రామచంద్ర స్వామి యొక్క జన్మ నక్షత్రమైన పునర్వసు కూడా అభిషేకం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. దీంతో పాటు ప్రతి శనివారం ఊంజల్ సేవ కూడా విశేషంగా జరుగుతుందన్నమాట. ఇవే కాకుండా అన్ని ఆల్వార్ల తిరునక్షత్రాలతో పాటు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో మొదలు పెడితే వసంత నవరాత్రి ఉత్సవాలతోటి, జ్యేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు, తర్వాత శ్రావణ మాస ఉత్సవాలు, ఆశ్వజ మాసంలో దసరా ఉత్సవాలు, ఈ ధనుర్మాస ఉత్సవాలతో పాటు అన్ని ఉత్సవాలు వైభవంగా జరుగుతుంది. ఇంకా పోతే ఈ ధనుర్మాసంలోనే ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో విశిష్టమైనటువంటి దేవాలయం ఏది అంటే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్సైజ్ కాలనీయే. ఈ దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు అంటూ, ఆస్తులు అంటూ ఏం లేవు.
భక్తులు ఇచ్చేటువంటి కైంకర్యాలతోటి ఈ దేవాలయం నడుస్తుంది. వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే ఉత్సవాలు కానీ, నిత్య అర్చనలు కానీ, అభిషేకాలు కానీ, కళ్యాణాలు కానీ శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, సదాచార సంపన్నులైనటువంటి వినయ విధేయులతో ఉన్నటువంటి అర్చక స్వాముల చేత, స్థానాచారుల చేత అవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ నిర్వహించడం వల్ల భగవంతునికి ఏం కావాలి, తన భక్తులు తను విశేషంగా అర్చించి పూజించే వాళ్ళు ఉంటేనే ఎక్కడైతే ఉంటారో అక్కడే దేవుడు తిష్ట వేసుకుని ఉంటాడనే ప్రతీతి. అది నిజమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత విశేషంగా ఏ ఆదాయం లేనప్పటికీ కూడా భక్తులు విశేషంగా వచ్చి వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే కైంకర్యాలతోటి ఈ ఆలయం నడుస్తున్నది కాబట్టి దీనికి ప్రత్యేక దీనికి అదే రకంగా విశేషంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని కాళ్ళ నుంచి వచ్చి స్వామిని సేవించుకోవడం జరుగుతుంది. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఇటు విష్ణుమూర్తిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయంటూ కూడా ఆ భక్తులు అయితే ప్రగాఢంగా నమ్ముతారు. ఇప్పటికే ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వేలాది సంఖ్యలో అయితే భక్తులు అయితే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు సంబంధించి కూడా ఇటు ఉత్తరద్వారం ద్వారా కూడా ఇటు ఏదైతే విష్ణుమూర్తిని దర్శించుకొని మొక్కు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తిరుపతి దేవస్థానం తర్వాత తిరుపతి దేవస్థానంలో ఏదైతే నిత్య కళ్యాణము, నిత్య హోమాలు ఏవైతే జరుగుతాయో అక్కడ ఏదైతే జరుగుతుందో అలాంటిది ఇక్కడ హన్మకొండలోని ఇటు ఎక్సైజ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా నిత్య కళ్యాణం, నిత్య హోమాలు కూడా జరుగుతాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే వైకుంఠ ఏకాదశిని కూడా ముక్కోటి ఏకాదశి కూడా పిలుస్తారంటూ కూడా ఇటు అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విడేజల్లి సుజిత్ ఆర్కృష్ణ, S6 న్యూస్, వరంగల్.